ఏముంది మామ దీని కింద పాంజాబరా లేపరా పిల్లగా. మన ప్రేక్షకులు అందరు ఇప్పుడు ఆసక్తితో చూస్తుంటారు ఈ పాముని బయటికి తీసేందుకు. ఇంకో ఇట్లా ఉంటుంది రిస్క్ ఎక్కువ. ఇది వచ్చిందా తెగ చూపెట్టు, తెగ చూపెట్టరా. పైకి వచ్చింది అదే లొకేషన్ అయితే ఇదే. ఈ లొకేషన్లోనే ఇప్పుడు మనం క్రాప్స్, ఎండ్రకిచ్చలు, పీతలు రకరకాలుగా పిలబడే వాటిని ఇల్లు అయితే పట్టేది ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మంచి సైజ్ అయితే ఉంటాయి. ఇంతకుముందుకు ఒక్కసారి వచ్చినాం, ఎప్పుడూ ఒక 5 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను. ఎన్ని పడతాయో చూద్దాం. చలో అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం చూపించిన లొకేషన్కి ఇట్లయితే కాలువ కట్ట దిగాలి, చెట్ల నుంచి పోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం లోపలికి అయితే వెళ్దాం, వాటర్ ఉన్న ప్లేస్లోకి. కొద్దిగా వాటర్ ఎక్కువ ఉండాలి. మా వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతారు, ముందు వాటర్ అయితే తాగుతారు. వీటి కోసం అయితే ముందే మేము కొన్ని గుడ్డలు అయితే తెచ్చుకున్నాం, తాళ్ళలా యూజ్ చేసుకోవడానికి. ఇట్లా ఒకసారి చూడండి, ఇట్లయితే కట్టేస్తున్నాం. ఇదిగో అక్కడ కడతాం చూడండి. అవి తీసుకుపోయి అట్లా గడ్డికి జమ్ముకు కానీ గడ్డి పూసలకు కానీ కట్టి పెడతాం. అది అక్కడ వచ్చి అవి తినేటప్పటికి మనం పైకి ఎత్తుకోవాలి. మన దగ్గర చిక్క ఉండే, ఆ చిక్కం అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకా అది లేదని చెప్పేసి డైరెక్ట్ వచ్చేసినాం. అది ఎంపడే పట్టుకోవాలి. ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి అది వెళ్ళే లోపల పట్టుకోవాలి, లేకపోతే వెళ్ళిపోతాయి. వాటికి ఎరేయాలి, మనం వాటిని పట్టుకోవాలి. అంతే. ఇది వాటికి తిండి పెట్టి మనం తిండి తోలాడుకోవాలి. ఇదే మానవ నైజం. పటు నాగరికతలు యుగాలుగా జరుగుతున్నది ఇదే. ఇక్కడ ఇప్పుడే కట్టేసినాం కదా, దాన్ని చూడండి, చిన్న చిన్న చేపలు అయితే తింటున్నాయి. అదిగోండి ఆ కౌసుని. ఇప్పుడు మనం తాళ్ళ గట్టి ఒక కౌస్ అయితే వేసినాం కదా, ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఇంకో పద్ధతి అయితే చేద్దాం, ఇంకో రకంగా అయితే పడడానికి ట్రై చేద్దాం. అంతలోపు వీటికి వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఇది ఇంకో పద్ధతి. మన వాళ్ళు ఇక డైరెక్ట్ అటాక్ అనమాట. ఇది దాన్ని ఇంట్లో ఉంటే దాన్ని బయటికి గుంజి మరీ పట్టడం. అంటే ఇట్లా రాళ్ళు ఎత్తినప్పుడు రాళ్ళ కింద ఉంటాయి. ఓ అంత చిన్నది తినండి నేను. బోని ఫస్ట్ మనకి ఇది ఒకటైతే పడ్డది. దీన్ని డిష్ అయితే పడేద్దాం. చాలా చిన్న సైజులో ఉంది. తూ మాత్రం తుమ్మకాయ మాత్రం ఎంత పెద్ద ఎంత లోపల చిన్న ఇంకో ఇట్లా బొక్కలలో చేతులు పెట్టి అయితే పడతారు. ఒకటైతే పట్టింది మా వాడు. యాస్ కడుగురా. ఇది ఇంకో పద్ధతి. ఇది డైరెక్ట్ ఇంకా వాటి ఇంట్లో ఉంటే ఇంట్లో ఏళ్ళు పెట్టి పట్టడమే. కొండ అయితే తీసేసిండు. ఇవన్నీ తింటారా ఏళ్ళతో సహా, కానీ మనమే మనం ఆ ఏళ్ళని ఆఫ్రికన్స్ కాదు. లేదు, హైదరాబాద్లో కూడా తింటారు. 2 మధ్యలో చేసి కాళ్ళు దానికి అనిపిస్తుంది, దీనికి అనిపిస్తుంది. ఇగో ఇక్కడ అయితే మనకు చిన్న స్కూల్ ఉంది. అవ తిరిగింది రాలే, ఉన్నది రల్లా. వాటి అచ్చులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలా చేతి పెట్టి మన పర్ఫార్మెన్స్ చూపెట్టాలి. గిట్ల రంధ్రాలు కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో పీతలు తిరుగుతున్నాయా లేవా అని అక్కడే మనకు దారి అయితే కనిపిస్తుంది. అవి బాగా తిరుగుతున్నాయి అన్నప్పుడే అందులో అయితే చేతులు పెట్టాలి, లేకపోతే పాములు ఉండే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇలాంటి వేట అయితే చేసుకోవాలి. కొంచెం చెయ్యి ఫ్రీగా తిరగట్లేదని కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఇట్లా పెట్టేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఖర్చే అవకాశాలు ఎక్కువ ఉండే కదా, డేంజర్. ఇరికింది అది. ఒక దాని కొండి కుడిచేయో ఎడమ చేయ తెచ్చిండు మా వాడు బయటికి. లాభం. ఈ చేతులు పెట్టే సాహసం అందరు చేయరు, సాహస వీరులు మాత్రమే చేస్తారు. మా వాడిని పట్టుకొచ్చినాం ఈ షికారి కోసం, చాలా రిస్క్ చేసి. ఖర్చు ఎక్కువైంది. నువ్వు అది పట్టకపోతే ఇబ్బంది అవుతాం. ఎలాగైనా నువ్వు దాన్ని పట్టాల్సిందే. మధ్యలో వచ్చింది. ఇంకో ఇట్లా ఉంటుంది, రిస్క్ ఎక్కువ. ఇది వచ్చిందా తెగ చూపెట్టు, తెగ చూపెట్టరా. అబ్బా చింపి చూపెట్టరా, చింపింది.
పైన కింద ఇలాంటి రిస్కీ ఉంటాయి ఇవి రిస్క్ గుంజొద్దురా పడితే ఇటు గుంజేసిండు దాన్ని అది కొద్దిసేపు ఆగాలి స్లోగా వదులుతుంది ఇట్లా ఏలు పెట్టి గుంజేసరికి చినుగుతుంది చినిగిపోయింది వదిలిపెడదాన్ని వదిలేసే ఇక మళ్ళీ చేయి ఆడ పెట్టబోతే ఇప్పుడు నీకు అసలైన వేటగాడు ఇప్పుడే రంగంలోకి దిగిండు ఇంతసేపు ఏదో పాపంలే తీస్తాలే అనుకుంది మావాడు తీస్తాలే అనుకుంటే మావోనే కొరికింది ఇక కోపం ఎక్కువ వచ్చింది మా బావకి ఈసారి ఉంచేదే లేదు దాన్ని ఒకటేంది 4-5 పడాలి వేట మావాడు దీన్ని పట్టిన దాకా రాదు ఇలా పంచులు ఏం లేవు ఒక చిన్నది ఒకటైతే వేసిండు ఇలా ఇవి ఒక్కటి ముగ్గురం పంచుకోవాలి ఇక కరెక్ట్ భయం బస్తా పెట్టుకుని మావాడు పట్టిడు దాన్ని ఆ ఏళ్ళన్నీ వీకిండు ఆల్రెడీ ఇక ఒక కొండి మాత్రం ఉంది కడుగు కడుగు ఎట్టకేళ్ళకి ఫైనల్గా మావాడే గెలిచిండు ఎక్కువ బలిచింది ఎందుకంటే అంతగానో కడుపు వచ్చిన దీన్ని వదిలిపెట్టొద్దని చూడు చూడు వాని బంధం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక 2 పెద్దవి ఒక చిన్నది అయితే పట్టుకున్నాం నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ చేసినాం కదా తాళ్ళు కట్టి అక్కడికైతే వెళ్దాం మా ఊరు కొంచెం ఉంటే బ్రేక్ డౌన్ చేసేటోడు మన పట్టిరు చూపెట్టరు సూపర్ ఇటు ఇటు ఇది కొండలు ఇడిచారా ఏంద్రా చోటా సైజు పోతాయిరా పెద్ద పెద్ద కొండలు ఇడిచిలే కానీ చిన్న కొండలు ఇడిచలే బడా సైజ్ పట్టరా ఆడ కూడా తింటా ఉంది ఒకటి ఇగో కనిపిస్తుంది చిన్న కొండలు ఇడిచలే ఒకటి 4-5 ఒకేసారి 2 పెట్టినావా ఊరే అది నూరు తాపిందిరా నువ్వు రేపు కానీ నోరు మూసేసినాయి కట్టేసి కాదు ఆడ చూసుకో ఏరు కొంచెం జరిపావు దాదా ఒకటి క్యాచ్ చేసుకోవాలి ఎవరు పట్టి వదిలిపెట్టరా కొండలే దానికి అది మూడోదా మూడో అంట చూడు బస్తా నుంచి పడదా కాదు ఈ చూడు షికారి పోయి పోయి బొక్కబడ్డ బస్త తెచ్చి ఖాళీ రగొట్టే రాదు ఎందుకు ఇవన్నీ రిస్కులు ఓ పక్కన రగొట్టు పోయింది అది పోయింది ఒక్క స్టాప్ అయింది ఏంది అది ఇంకొక పక్క పోయింది మీరు రాంగ్ బొక్కలేదు బిడ్డలు కొండు లోపల ఉందంట వచ్చేసింది ఫైనల్గా నాకు కనిపిస్తుంది కొంచెం తేటగా అయితే కనిపిస్తుంది సర్వీసింగ్ చేయాలి వాటర్ సర్వీసింగ్ ఒక కొండ అయితే ఇరిగిపోయింది అలానే బా సైజు మంచి సైజు ఇది మన సైడ్ ఇంతకంటే పెద్ద పెద్ద సైజులు ఎక్కువ దొరకవు. వీళ్ళకి వీళ్ళ కట్ అవుతుంది పెద్ద పెద్ద సైజులు అంటే ఎక్కువ దొరకవు మన అక్కడ గోదావరి సైడ్ అయితే పెద్ద పెద్ద దొరుకుతాయి చిప్పలు ఇక్కడ రాయి దొరుకుతుంది దీని వరకు ఫస్ట్ ఎందుకురా కనిపించుకోవాలి చూడండి చోటా బచ్చే ఇంకి ఒక రూల్ ఇందులోకి వస్తుందా ఇక్కడ మేజర్ కాలేదు మేజర్లోనే తింటుంది మైనర్లో తిన ఏముంది మామ దీని కింద పాంజాపరా లేపురా పిల్లగా పడుతుంది లేవు ఎందుకు పడుతుంది అడ్డుపడిపోతుంది ఏం పాము అది దీని కింద అయితే స్నేక్ రాజు స్నేక్ రాజు తీసుకుంటాం మీకు అందుకంటే ఏ రాయి కింద పెడితే ఆ రాయి కింద ఏరు దాన్ని చంపేస్తాను తీ వచ్చిందా ఏమో కదులుతలేదు కదులుతుంది కొంచెం కొంచెం ఊరి ఏదిరా జంపు ఇక్కడ వాటర్ మొత్తం అయిపోయినాయి పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి సరిగ్గా దొరికే అవకాశం అయితే లేదు మొత్తం మనకైతే గీవడ్డాయి ఇంకో వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళాక అక్కడ చూద్దాం పాంప్లెట్లు ఉన్నాయా ఇలా మస్తు చేపలు ఉన్నాయి ఇదా కండ్రకాయ అబ్బో కొండ్లు లేపుతుందిరో అదే తింటుందిరా రోజు ఆ చేపని ఫైనల్గా ఇంకొకటి దొరికింది ఫ్రెష్ ఇటు పెట్టి తమిళ పెట్టుకుంటా మంచిగా పెట్టా ఇది కథ నీళ్ళన్నీ తగ్గిపోయేసరికి ఈ గుండ్ల కిందనే పడినాయి వచ్చి రాకాసి బల్లి చూపాడు
ఉంది ఉంది పాన్ చేప. అరే గుడ్డతో పట్టరా పట్టరా బిర్యానీ బాబా అటుపక్కే వస్తుంది డిసిరై ఒకవేళ చేయితోని బయటికి ఇసిరేరి లేకపోతే చేయితోని ఎంత ట్రై చేసినా వేస్ట్ మీరు. పాన్ చేప నేను పట్టమంటే పడుతుంది ఇంత సింపుల్. ఒకటి కాదు 2 లేదు, ఒకటి వేలు. పాన్ చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ మనం. ఇటు నేను పట్టినా మరొకరు పెట్టానా? నేను పట్టినా ఇంకోటి ఎదురా అలాగే పోయింది బస్సులకి. బస్సులో ఉంది. ఆటోమేటిక్గా బస్సులకి వెళ్ళిపోయింది అది. ఒకటి బస్సు ఇక పాన్ చేప ఒకటి దొరికింది, ఇంకోటి ఉంది. వచ్చింది ఉరుకుతుంది. వెళ్ళిపెట్టరా చూడండి ఎట్ట పట్టినాం. చేతి రాకేష్ చిన్న సైజు ఉంది. బో ఏమో స్పీడే కొట్టుకోవడంలా దొరికింది మొత్తానికి. ఇలానే చేద్దాం. ఇంకోటి ఇది పెద్దదారా, పెద్ద సైజు అయితే ఇంకోటి ఉంది. పడి పైన పైకి వచ్చింది, అదే అదే పైకి వచ్చి ఫైనల్గా అవి కూడా తప్పుడు అయిపోతాయి. సింపుల్గా దీన్ని కొట్టి చంపేసినాం. ఇంకొకటి కొని ఎక్కరా గోదా ఇడికి వచ్చింది ఒడ్డుకి ఉరికి అవుతున్నాయి. గోదా ఇడిగా గోదరా ఈ బండ కిందకి వచ్చింది. గోదా ఈయనే ఉంది దీనికి ఇదినే నేను లేపుతా. వచ్చాలకాయ నా కాడికి వచ్చింది. వచ్చిందా గోదరా లేపట్ ఇటు లేపట్ నిమ్మలగా. మిస్ అయిపోయింది. దొరికింది పెద్ద సైజే. ఇందాక కొండిడ్చినారు రూపేంద్ర. గట్టి అట్ట పట్టుకోవద్దు, గట్టిగా ఈ పట్టుకోవాలి ఇరుసా నీకు మళ్ళీ. ఏమైంది అయిపోయింది. ఇక్కడ అన్నీ ఇన్ని ఉన్నాయి గుప్పు. ఈరోజు పుల్లు పీతల బిర్యానీ చేద్దామా? అవి కాల్చినా దొరకవురా అవి. సాహస వీరుడు సాగర కన్య పోద కొడుతుండు. తప్పు పట్టాడయ్యా బయటేసింది దాన్ని. బడు దాంట్లో ఏమున్నాయి? దాని చెప్తున్నావు లే బావా ఉందిరా. పెద్దది అంటే పెద్దది తిరిగింది. పెద్దది చూసినా కల్లారు వచ్చింది. పెద్దది అందరు కళ్ళారనే చూస్తారు. పాన్ చేపలు పట్టరి 5-6 ఇచ్చినవా? ఎన్ని ఉన్నాయి? 5-6 ఉన్నాయి. ఏంటి చెప్తిగా ఇదే ఇందాకలే చెప్పిన 20 ఉన్నాయి అని. ఒక్కొక్కటి తీసుకోవాలి. బస్తదేనా? రేటు బస్తా తేపు. అడైతే చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బస్తా తీసుకొని అక్కడ దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి ఆడ ఉన్నాయి అన్ని పట్టేద్దాం. ఏడ దొరుకుతుంది సరుకు మన దగ్గర దొరుకుతుంది పుష్ప. సిండికేట్ మెంబరు అలా ఉన్నాయా? బొక్కల నుంచి పోయి నువ్వు అట్ట పంపిస్తావు అన్ని చంపినట్టు. కానీ నువ్వు అట్ట పంపిస్తావా? పంపిలేస్తావా? పట్టుకో. కొమ్ము 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 కొమ్ముగాడ నువ్వే కూర్చున్నావు. వాళ్ళ కొమ్ము చూసుకుంటుంది. ఒక్కటి పైన ఉన్నదాన్ని బట్టు పైన ఉంది ఒకటి. చేతికి దొరికి తక్కువ పట్టించుకుంటే నీ వెనక ఉంది ఒకటి కట్ చేయగలదు. బో తీసుకో జాగ్రత్త. పట్టింది అట్ట గుంజకురా. ఎప్పుడు గుంజొద్దురా చీల్చుకోపోతే. పట్టడం వస్తుంది కానీ తీయడం రావట్లేదు. అది గడిచినాక నువ్వు ఒక పక్క నేర్చుకున్నావు, ఇంకో పక్క నేర్చుకోలే విద్య. గుడ్డి
గురువు గారు సగమే నేర్పిండి నీకు ఎవరో కానీ ఇప్పుడు ఇంకా దడ పుడుతుంది దానికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది దానికి వస్తుంది పోయే పాయ్ అది కొని అది కొని పోతుంది పోతుంది అది కొని అదే నేను పెట్టినా ఓలా కానీ ఒక్కటి కూడా దొరుకుతలేవు ఇలా ఆ పట్రా పెద్దది బా మంచి సైజ్ అయ్యా ఓ షట్ ఇది పట్టు 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 డబ్బా షాడు కింద కొట్టింది కింద ఒకటి దొరికింది దాన్ని పట్టుకో ఇక. మనకు మరిన్ని దొరికినప్పుడు పిల్లలు పట్టదు గది లేనప్పుడు పిల్లలు పట్టుకో నువ్వు పెద్దగా ఉన్నాడు పెద్దది మంచి సైజ్ అయ్యా చూడండి ఎంత పెద్దగా ఉందో కొండి అది అయితే కాల్చుకొని తినాలని ఇది నాకు పట్టులో ఇంకోటే ఉంది వదలకున్నట్టు రా సూపర్ మొత్తానికైతే ఈరోజు వేట మంచిగా సాగింది ఎవడో అన్నాడు అక్కడికి పోతే ఏది దొరకట్లేదు అని. కనిపెట్టింది నేనేగా అమ్మ రక్తం ఉంది దానికి. ఈ చూడు పిల్లలు ఉన్నాయిరా. పిల్లలు ఉన్నాయి మరి పిల్లలు నేను ముందు చెప్పాలిగా టప్ప ఇరిచేసి పిల్లలు అంటే ఎట్లా వదిలేసావా పిల్లల్ని ఇంట్లో మంచిగా తింటావా మరి వద్దు కానీ వదిలేస్తే బతే అంటావా బతకవు వస్తాయి బతకవు వదిలేసిండు మొత్తం వాడు మంచి పని చేసినాం ఏమో చూద్దాం మళ్ళీ ఒక 5-6 అన్న వాళ్ళ వంశం వృద్ధి చేస్తుంది సో మొత్తానికి అయితే అయిపోయింది టైం అయిపోయింది మళ్ళీ ఇంటికి పోయేసరికి కొద్దిగా క్లీన్ చేసుకోవాలి కదా టైం కూడా ఉండదు మీకు ఒకసారి బయటికి పోయినాక చూపిస్తా అన్నీ పట్టినాం వచ్చినాం ఇక్కడ పోస్తున్నాం చూడండి ఎన్ని పడాయో గైస్ ఇప్పుడు మనకు బడే అన్నీ చూపిస్తాం మీకు ఏమేమి పడాయో అన్నీ పడాయో చూడండి మామ ఇట్స్ అమేజింగ్ సరుకు సూపర్ పడది మంచి మంచి సరుకు 3 పాన్ చేపలు ఇంకోటిది ఏడ దొరికేసరికి పొదిగిన లేకుంటు రెండేనా పట్టింది 3 పట్టినాం అల్లనే ఉంటుంది నేనేట పోగొడతా ఎందుకు పోగొడతా నా మీద అబాండాలు వేస్తుంది ఇది చిన్న సైజ్ ఇది కాల్చుకుంటే భలే ఉంటాయి సార్ తింటానికి ఎట్టయితే తింటానికి బాగానే ఉంటాయి కానీ ఈ సాయంత్రం వేళ ఇన్ని చేపలు అయితే పట్టుకున్నాం మళ్ళీ గడిచారు గాయస్ మనకైతే ఇన్ని పీతలు పడ్డాయి పీతలు మొత్తం పట్టేది చూసారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి హైప్ బటన్ ఉంటుంది హైప్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొచ్చి మీ ముందుకు అయితే చూపిస్తుంటా సో ఉంటాం అలా